హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ వ్లాగ్స్. ఏంటిది అనుకుంటున్నారా? ఇదైతే ఉగాది పచ్చడి అండి. ఉగాది రోజు ఫైనలీ నా పూజ అయితే ఇలా జరిగిందనమాట. పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడు ఉగాదికి మేము మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తాము. అక్కడ బాగా చేస్తారు శ్రీరామనవమి, ఉగాది. అందుకని ఎప్పుడు అక్కడికి వెళ్తాము. కానీ ఈసారి ఇంటి దగ్గరే ఉండి ఇంట్లో పూజ చేస్తున్నాను. అయితే ఉగాది పచ్చడి చేయడం రాదనమాట. పక్కన ఆంటీని అడిగి ప్రిపేర్ చేశాను. అయితే టేస్ట్ చేశాక పర్లేదు, నేను కూడా బాగానే చేస్తాననేసి ఫిక్స్ అయిపోయాను. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం అయితే ఇదిగోండి బయలుదేరాం రెడీ అయ్యి. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే జార్లపాలెం తిరునాళ్ళకి వెళ్తున్నామండి. జార్లపాలెంలో ఉగాదికి చాలా బాగా తిరునాళ్ళు చేస్తారంట. కానీ ఎప్పుడైతే 12 ఇయర్స్ నుంచి వినడమే కానీ ఎప్పుడు వెళ్ళిందే లేదు. ఎందుకంటే మేము ఉండే దగ్గరికి అక్కడ చాలా దూరం అనమాట, కొంచెం దూరం. కాబట్టి అంత దూరం తీసుకెళ్ళమని ఎప్పుడు మా హస్బెండ్ నేనైతే అడగలేదు. కానీ తను కూడా ఎప్పుడు తీసుకెళ్తానని చెప్పలేదు. ఆ పిల్లలతో ఎందుకులే అనేసి ఎప్పుడు అడగలేదనమాట. కానీ ఈసారి తను రెడీ అవ్వండి వెళ్దాం అనేలేకే ఇంకెక్కడికైనా వెళ్ళడం అంటే మనతోటి మామూలుగా ఉండదు. చక్క 5 మినిట్స్లో రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఫైనల్లీ అక్కడికి వెళ్ళిపోయాము. మా సన్నిగాడేమో అలిగాడనమాట, ముందు కూర్చుంటానని. కానీ ఆ రూట్ అంతా బాగాలేదని వద్దన్నామని అలిగాడు. ఇంకా చిన్నగా బయలుదేరాము తిరునాళ్ళకి. అయితే చూడండి అలిగి నా వైపు చూడట్లేదన్నమాట. ఇంకా తిరునాళ్ళైతే వెళ్తున్నాం. ఇదిగోండి మా హస్బెండ్ అనమాట వెనక. ఇంకా వెళ్ళే దారిలో అసలు ఈ కొట్లు ఉన్నాయండి. అసలుకి ఎన్ని షాప్స్ ఉన్నాయో, టెడ్డీ బేర్స్, అసలుకి హ్యాండ్ బ్యాగ్స్. అబ్బా, చూస్తుంటేనే అసలు నేనైతే ఫస్ట్ టైం చూశాను కాబట్టి చాలా నచ్చింది నాకు ఈ తిరునాళ్ళ. అయితే ఇదిగోండి క్యూ లైన్ అనమాట. దర్శనంకి వెళ్ళడానికి వెళ్తున్నాము. ముందైతే మా చిన్నోడు వెళ్ళిపోతున్నాడు డింగ్ డింగ్ మని. మా పెద్దోడు మాత్రం మాతోటే వస్తున్నాడు. ఇంకా ముందుగా అయితే పుట్ట, తర్వాత బయట ఒక దేవుడు ఉన్నాడు. అక్కడ అయితే దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నాము. ముందైతే ఇక్కడ దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇంకా మళ్ళీ క్యూలో వెళ్తుంటే ఇంకా మా పెద్దోడు అనమాట, మా చిన్నోడేమో వాళ్ళ డాడీని ఎత్తుకోమని అడిగాడు. మా వారైతే వాడిని ఎత్తుకుంటే మా పెద్దోడు అయితే చెప్తున్నాడు ఇంక ముగ్గురు కలిసి మంతనాలన్నమాట. ఏదో గుడి పుట్టని చేస్తున్నారండి బాబు. మొత్తానికి బయటకు వెళ్ళాక అది కొనియాలి ఇది కొనియాలని ముందే చెప్పేస్తున్నారు. ఇంకా లోపల అయితే వీడియో తీయలేదండి, జనాలు ఫుల్గా ఉన్నారు. అందుకని ఇంకా బయట వచ్చేసింది ఇదంతా. అయితే ఇక్కడ హోమగుండం అంటండి. ఇక్కడ కొబ్బరి చిప్పలు బెల్లం వేస్తున్నారు, 2 కొబ్బరి చిప్పలు బెల్లం. ఇక్కడ మొక్కుంటారంట. నెక్స్ట్ ఇయర్ ఆ కోరిక తీరిన తర్వాత ఆ మొక్కు చెల్లిస్తారంట. ఇక్కడైతే బయటే కొబ్బరి చిప్పలు బెల్లం అయితే అమ్ముతున్నారు. కొంతమంది ఇంటి దగ్గర నుంచే తెస్తున్నారు. మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచే తెచ్చి వేశారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకోండి మా పెద్దోడేమో ఐస్ క్రీమ్ తింటున్నాడు. మా చిన్నోడేమో ఆల్రెడీ తినేసాడు అనమాట. ఇంకా చెరుకు కొందాము, ఏ చెరుకు అనేసి డిసైడ్ చేస్తున్నాడు. ఇంకా ఇదిగోండి బెలూన్స్ అండి. బెలూన్స్ అంటే ఇప్పుడు పెద్దగా ఎవరు ఆడట్లేదు కానీ ఇంతకు ముందు రోజుల్లో చాలా బెలూన్స్, తిరణాలంటే బెలూన్సే ఉండేదండి ముందు. బెలూన్స్తోనే పని పిల్లలందరికీ. ఇప్పుడు కానీ అలాగేం లేదు. ఫైనల్లీ మా పిల్లల కోసం ఒక చెరుకు అయితే కొన్నాను. ఇంకా ఇదిగోండి తిరణాలంటే ఇలాంటిది ఏదో ఒకటి లేకపోతే అసలు ఆ తిరణాలు అనేది ఫుల్ఫిల్ అవ్వదనమాట. మా అబ్బాయి వాళ్ళు ఇలాంటి వాటిల్లో మాత్రం చాలా ముందు ఉంటారు. చూడండి ఎలా ఎగురుతున్నారో. మా పిల్లలు తప్ప ఇక్కడ ఇవి వాడేవాళ్ళు నాకు ఎవరు కనిపించలేదు. ఇంకా మా వాళ్ళు మాత్రం ఇంకా రెస్ట్ లేకుండా వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఇలా ఎక్కుతూనే ఉంటారు. అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ బయలుదేరేసామన్నమాట. బయలుదేరుతుంటే నాకైతే గోరింటాకు కనిపించింది. నాకు చాలా ఇష్టం అనమాట గోరింటాకు. అందుకనేసి నేనైతే మా హస్బెండ్ని అడిగాను, నేను గోరింటాకు వేయించుకుంటానని. ఆయన అయితే వేయించుకో అని అన్నారు. నేను ఈ తిరునాళ్ళకి వెళ్ళినా ఇది మాత్రం కంపల్సరీ గోరింటాకు వేయించుకుంటానండి. నాకు చాలా ఇష్టము. అలాగని ఒక్క చేతికి వేయించుకోను, 2 చేతులకు కంపల్సరీ వేయించుకుంటాను. మా చిన్నోడైతే సెలెక్ట్ చేస్తున్నాడు, అదేంటి మా అమ్మకి ఇదేంటి ఆంటీ అని చెప్తున్నాడు. ఇంకా మా పెద్దోడు వాళ్ళ డాడీ అయితే వచ్చేసి వీడియో తీస్తున్నారు. నేను ఏదైనా క్యాప్చర్ చేస్తానండి, అదొక స్వీట్ మెమరీ లాగా నాకు చాలా ఇష్టము. అందుకని నేను ప్రతి విషయాన్ని కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాను. అయితే ఫైనల్లీ నేను నా 2 చేతులకి గోరింటాకు వేయించుకున్నాను. ఇంటి దగ్గరైనా అండి గోరింటాకు పెట్టుకున్నా నేను 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టుకోపోతే ఇంకా నా మనసుకి ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు. అందుకని ఇంతకు ముందైతే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే 2 రూపీస్ 5 రూపీస్ మ్యాక్సిమం అంతే ఉండేది. ఇప్పుడైతే ఒక హ్యాండ్కి వేస్తే 30 రూపీస్ అంట. ఇంకా మన ఆడవాళ్ళంటే బేరం ఆడకుండా ఏ పని కూడా చేయరు. ఆమె 2 హ్యాండ్స్కి 60 చెప్తే నేను 50కి వేయించుకున్నాను అనమాట.
అదొకటి సాటిస్ఫాక్షన్ అనమాట బేరం ఆడితే. ఇంక మేమైతే బయలుదేరేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. మీరెవరైనా ఈ తిరునాళ్ళకి వెళ్ళుంటే లైక్ చేసేయండి.